రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా పీఠమెక్కిన సర్పంచ్లు తెలంగాణలోని గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారాలు నిర్వహించారు. నేడు నూతనంగా గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు తమ పదవి బాధ్యతలకు స్వీకరించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బీపీకే న్యూస్ ఛానల్ కి విన్నవించిన అంశాలపై కరెస్పాండెంట్ ప్రవీణ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించి గత వారం రోజుల నుంచి వేచి చూసి ప్రమాణ స్వీకారానికి ఈరోజు గడువు పెట్టారు. ఎన్నికల సమయంలో ఎలాంటి హామీలు ఇచ్చారు, ఈ రోజు పదవి, అధ్యక్ష పదవి, సర్పంచ్ గా పీఠమెక్కిన తర్వాత ఎలాంటి హామీలు నెరవేరుస్తారు, ఎలాంటి అభివృద్ధి చేస్తారు, మరికొంతమంది సర్పంచులు నూతనంగా ఏర్పడినటువంటి సర్పంచ్ శరత్ గారు మనతో ఉన్నారు. అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శరత్ గారు, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు, ప్రజలకి ఎలా అభివృద్ధి చేస్తారు? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్పంచ్ 5 ఏళ్ల పాలనలో చేయనటువంటి అభివృద్ధి మా పార్టీ పెద్దలతో కలిసి కూర్చొని మరి ఆ యొక్క ఒక ఎన్నికల మేనిఫెస్టో రెడీ చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా పంచముఖ హనుమాన్ విగ్రహము ప్రారంభం దిశగా ముందుకెళ్తామనే విషయం చాలా ప్రజలలోకి తీసుకెళ్లడం జరిగింది. అదే సందర్భంలో ఓపెన్ జిమ్, చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి యువత పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నటువంటి యువత, అదే విధంగా కొంత భూమి కూడా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి కొంత భూ సమస్య కూడా ఆ విధంగా కృషి చేసే దిశగా మేము ముందుకెళ్తా ఉన్నాము. అదే సందర్భంలో ఆడపిల్ల పుడితే 3,000 రూపాయలు ఆర్థిక సాయంగా మా ఎస్సీ ఎస్టీలో వెనుకబడినటువంటి చాలా వెనుకబడినటువంటి ప్రాంతమైన పెద్దరపల్లి గ్రామము, ఆడపిల్ల పుడితే 3,000 దిశగా, అదే విధంగా చీరాసారే పెళ్లికి 6,000 దిశగా మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ అవి మా పెద్దల సమక్షంలో, మా ఎంపీటీసీ గారు, మా జెడ్పీటీసీ గారు, మా భీమన్న గారి సమక్షంలో, అందరి సమక్షంలో ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తామనే విషయం చాలా స్పష్టం చేస్తుంది. నిరుపేదలకు ఎలాంటి అభివృద్ధి? నిరుపేదలకు వచ్చేసి గ్రామానికి సంబంధించినటువంటి పేదలు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా ప్రతి స్కీములు, పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి, పేద ఇంటి కుటుంబానికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లే దిశగా మా బీఆర్ఎస్ పార్టీ, అందులో సర్పంచ్ గా మేము ముందడుగులో ఉంటామని తెలియజేస్తున్నాం. అలాగే చూస్తున్నాం, ఏ గ్రామ పంచాయతీలో అయితే ఆ సమస్యలు ఉన్నాయో అవి నూతన సర్పంచులు పూర్తి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి కొంతమంది సర్పంచులను అడుగు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు ఈరోజు అధికార పీఠం చేపట్టి అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారాలు చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని మనతో పాటు సర్పంచులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనతో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలాంటి అభివృద్ధి చేస్తారు? నేను అంటే ఇంతకుముందు ఎమ్మెల్యేలు, ఎంపీలే మేనిఫెస్టో అనేది పెట్టేవారు. నేను ఈ గ్రామ సర్పంచ్గా ఎన్ని కావడానికి ముందే నా యొక్క మేనిఫెస్టో పెట్టినాను. దానికి అనుగుణంగానే నేను మొదటి కార్యక్రమంగా ఎవరైనా చనిపోతే వాళ్లకు 5,016 రూపాయలు ఇస్తానన్నా. ఇక్కడ ఒక మృతి చెందిన కుటుంబానికి నేను మొన్ననే ఇచ్చిన. అదేవిధంగా ఏదైనా ఆడపిల్లకి పెళ్లి అయితే 2,516 ఇస్తానన్నా. అదేవిధంగా ఈ గ్రామాల్లో ఉన్న ప్రతి లింక్ రోడ్లను నేను చేస్తానని చెప్పేసిన. మాకు ఏకైక ఉన్న ఇక్కడ నీటి సమస్య ఉంది. నీటి సమస్య కూడా అందరికీ మా గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి దృష్టికి తీసుకుపోయాను. అలాగనే కార్పూర్ రామచంద్ర గారి దృష్టికి తీసుకుపోయాము, నాదర్ స్వామి గారి దృష్టికి తీసుకుపోయి ప్రతి ఒక్కరూ మా గ్రామానికి అన్ని రకాలుగా నిధులు కేటాయిస్తా అన్నారు. ఈ మా బెల్లంపల్లిని, మా బుచ్చేపల్లి గ్రామ పంచాయతీలో నేను ఈ గ్రామాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దాని నేను అందరి ముఖంగా నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను నిలబెట్టుకుంటానని చెప్తున్నా. ఏదైతే ప్రమాణ స్వీకారం అనంతరం వాళ్ళు ఎన్నికలప్పుడు చేసినటువంటి హామీలు, ప్రతి శుభకార్యం కావచ్చు, అశుభం కావచ్చు, ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే కూడా ఆర్థికంగా మేము ఆదుకుంటాము, రోడ్లు కావచ్చు, నీటి పారుదల కావచ్చు, నీటి వసతులు కావచ్చు, కరెంటు కావచ్చు, అన్ని రకాల సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తామని హామీలు ఇస్తున్నారు. కెమెరా పర్సన్ రవితో ప్రవీణ్ కుమార్, బీపీకే న్యూస్, మంచిర్యాల జిల్లా.